ఉద్యోగ వ్యాపార రీత్యా మీ ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు కూడా నిమగ్నం అయిపోయి మీ పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? అలా అని చెప్పి డే కేర్ సెంటర్లో వదిలేస్తున్నారా? డెఫినెట్గా ఈ వార్త మీరు చూడాల్సిందే. మీ పిల్లల్ని డే కేర్ సెంటర్లో వదిలేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ ఆప్యాయత, ప్రేమానురాగాలు పొందిన ఆ పిల్లలు తల్లిదండ్రులకి ఏకంగా పక్కన పెడుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఆయాలకి అలవాటు అవుతూ ఉంటారు. వారిపైన ప్రేమ ఆప్యాయతలు కురిపిస్తూ ఉంటారు. ఇది ఒక రకమైన కారణం. వాళ్ళు మానసికంగా మీ నుంచి దూరం అవడం ఒక కారణం అయితే, రెండో కారణంగా అక్కడ డే కేర్లో పనిచేసే కొంతమంది ఆయాలు ఎంత దారుణంగా ప్రయత్నం చేస్తారు, ఎంత దారుణంగా ఆ పిల్లలపైన దాడి చేస్తాడానికి ఒక నిదర్శనం మీకు ఆ విజువల్ చూపిస్తా చూడండి. ఇది నోయిడాలోని ఒక డే కేర్ సెంటర్. 15 నెలల పాపని చాలా దారుణాతి దారుణంగా అక్కడ పనిచేసినటువంటి ఒక మహిళా అటెండెంట్ దాడి చేసింది. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే చిన్నారిని ఎత్తి నేలకు కొట్టింది అటెండర్. మరి విజువల్లో చూడండి, 1, 2 కూడా చూపిస్తాం ఇక్కడ మేము నీకు. ఆ నెంబర్స్ చూపిస్తుంటే కొట్టడాలు, ఎత్తేయడాలు, గోడకు తల బాదడాలు ఇలాంటివన్నీ జరిగాయి. ముఖం పైన పదే పదే కొట్టడంతో ఆ పాప ఏడుస్తూనే ఉంది, కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది. చూడండి, అక్కడ కొడుతోంది, గోడకు బారుతోంది, ఎత్తేస్తోంది పైనుంచి. అక్కడ ఒకటి ఆడుకోవడానికి కొన్ని వస్తువులు కూడా ఉంచారు. ఆ వస్తువులతో కూడా దాడి చేస్తోంది. చాలా విచక్షణ రహితంగా ఆ పాపని, ఆ పసిపాపని, 15 నెలల పసిపాప తల్లిదండ్రులు ఇద్దరు చూడండి ఇక్కడ ఎత్తేస్తోంది. ఆ చేతులు జస్ట్ 1 ఇలా ఎత్తేస్తోంది. అంత పైనుంచి ఆ పాపని కింద ఎత్తేయడం అంటే ఎంత ఎంత సైకోయిజంగా ప్రవర్తించి చూడండి. ఆ అటెండర్ ముఖం పైన పదే పదే కొట్టింది, తొడల పైన ఘాట్లు పెట్టింది. అయితే ఆ బాబు ఏడుస్తూ ఉన్నాడో, తొడల పైన ఎర్రపు మరకలు చూసిన తర్వాత పాప ఆయనకు చెప్పే పరిస్థితి లేదు. మాటలు రావు, చిన్న పసికందు, మాటలు రావు. ఏం జరిగిందో తెలీదు, అసలు ఆమె ఎందుకు కొడుతుందో తెలీదు. తల్లిదండ్రికి దూరం అయిపోయి ఆకలేసో లేకపోతే ఇంకేదో కారణంగా ఏడుస్తూ ఉంటే రకంగా పదే పదే కొట్టి హింసించింది ఆ పాపని. 15 నెలల పాప. సో ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు గమనించి తొడల పైన ర్యాషెస్ ఉంటే, థైస్ పైన ర్యాషెస్ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లారట. తీసుకెళ్తే ఏంటి ర్యాషెస్ అని చెప్పి డాక్టర్ని అడిగితే ఇవి ర్యాషెస్ కాదు, కొరికినటువంటి గాయాలు, ఎవరో కొరికారు, ఆ తొడల పైన ఎవరో కొరికారు అని చెప్పి డాక్టర్ చెప్పాడట. అంటే ఎవరు కొరుకుంటారు మరి, ఉదయాన్నంతా అక్కడ వదిలేస్తున్నాం కదా అని చెప్పి డే కేర్ మీద డౌట్ వచ్చి సీసీటీవీ విజువల్ని పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. 4వ తేదీన ఆగస్టు 4, 2025 తేదీన అక్కడ మీరు చూస్తున్నారు, వారిద్దరు జాబ్కి వెళ్ళారు. ఆ పాపను అక్కడ వదిలేసి వెళ్ళారు. అక్కడ డే కేర్లో పనిచేసినటువంటి ఆ ఆయా ఎలా కొడుతుంది చూడండి. అక్కడ ఉన్నటువంటి వస్తువులను ఉపయోగించి కొడుతోంది, ఇతరత్ర సామాగ్రిని ఉపయోగించి కొడుతోంది, పైనుంచి ఎత్తేస్తోంది, తొడలపై కొరికిందంట, చేతులపై కొరికిందంట, తలని ఆ గోడకేసి బాధిందట. ఈ రకంగా విచక్షణ కోల్పే ప్రవర్తించింది ఆ సదరు మహిళ, ఆయాగా పనిచేసేటువంటి ఆవిడ. సో చాలా దారుణంగా ప్రవర్తించింది. సో 15 నెలల ఆ పాపని చాలా దారుణంగా కొట్టి గాయపరిచింది. సో ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. పరాస్టైరా రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో సెక్టార్ 137 నోయిడా సెక్టార్ ఉన్నటువంటి ఈ విజువల్లో కనిపించింది. ఘటన జరిగింది ఒక కాంప్లెక్స్లో, ఒక రూమ్లో ఈ డే కేర్ నడిపిస్తూ ఉన్నారు. ఒక అపార్ట్మెంట్లో ఒక డే కేర్ నడుస్తోంది. సో పరాస్టైరా రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో నోయిడా సెక్టార్ 137లో ఈ ఒక బిల్డింగ్లో ఈ యొక్క డే కేర్ సెంటర్ నిర్వహిస్తున్నారు. డే కేర్ సెంటర్లో తన పాపని వదిలేసి వెళ్ళిన తర్వాత ఈ రకంగా ఆయా ప్రవర్తించింది. దిస్ కంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ అడ్వైజ్డ్. ఈ కంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసేటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. ఆ పాపని పదే ఆ ఆయా ఎత్తి పడేయడం, నేలపై ఎత్తి పడేయడం. చూడండి, డోర్ లాక్ వేస్తుంది, ఓసారి లాక్ తీస్తోంది. లాక్ తీసి అలా చూడండి, ఆ అబ్బాయి ఆ పాపని ఎలా ఆ జారుడు దాంట్లో పైన కూర్చోబెట్టి వదిలేస్తూ ఉంటుంటే బాబు పూర్తిగా కిందికి వచ్చి, ఆ పాప పూర్తిగా కిందికి వచ్చి నేలపై పడుకొని పోతున్నాడు. చాలా దారుణంగా నిజంగా ఈ విజువల్ చూసిన తర్వాత ఇకనైనా మీరు గమనించండి, మీ పిల్లల్ని ఈ రకంగా డే కేర్ సెంటర్ల దగ్గర లేకపోతే ఇంకేదో చిన్న ఇటువంటి ప్లే స్కూళ్ళ దగ్గర వదిలేసి వెళ్తూ ఉంటారు. మీ ఉద్యోగ వ్యాపార రీత్యా ఇద్దరు దంపతులు పనిచేసేవారు. సో అక్కడ నిర్వాకం చూస్తున్నారు కదా, ఇది అక్కడ సిచ్యువేషన్. సో మీరు చూస్తూ ఉంటే అక్కడ కింద కనబడుతున్నటువంటి ఆ సర్కిల్లో ఆ బాబు తొడల పైన కొరికినటువంటి ఆ గాయాలు చూడండి. తొడల పైన, చేతుల పైన కొరికినటువంటి గాయాలు ఉన్నాయి. పదే వీపును పైన కొట్టినటువంటి గాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ర్యాషెస్ అనుకున్నారు పాప మా కుటుంబీకులు. ఆ తల్లిదండ్రులు ఏమనుకున్నటువంటి ర్యాషెస్ అని చెప్పి భావించారు. కానీ ఆ తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అసలు విషయం బయటపడింది. సో ప్రస్తుతం ఈ ఘటన పైన సెక్టార్ 142 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. సో దాని ఆధారితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ప్రస్తుతం ఈ ఘటన కొంత
ఆందోళన గురి చేస్తోంది. సో ఆగస్టు 4వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంటే చాలా ఆలస్యంగా ఆ తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకువెళ్ళాలు, ఆ తర్వాత ఫిర్యాదు అవ్వడాలు ఇవన్నీ కూడా ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ విజువల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏదేమైనా చిన్న పిల్లల్ని ఈ రకంగా దారుణంగా ఆ చిన్న పాపని ఆ అమ్మాయిని ఇంత దారుణంగా కొట్టడం, కొరకడం, ఆ తర్వాత ఇంతలా గాయపరచడం తెలిసిన తర్వాత నిజంగా రేపటి రోజు ఎవరన్నా తమ చిన్నపిల్లల్ని తమ పాపని లేదా బాబుని డే కేర్ సెంటర్కి పంపించాలంటేనే కొంత ఆలోచించాల్సిన అంశమే. సో నిజానికి ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నట్టయితే గమనించండి, ప్రతిసారి ఇక్కడ మీకు నెంబర్స్ కూడా ఎందుకు చూపిస్తున్నామంటే కొట్టడాలు, కొరకడాలు, గోడకేసి బాదడాలు, అక్కడ జారుడు పైన ఆ రకంగా వదిలేయడాలు, ఆ అమ్మాయి పూర్తిగా కిందికి వచ్చి పడుకోవడాలు, ఇలా చాలా దారుణంగా ఆ మహిళ ప్రవర్తించింది. విచక్షణ కోల్పోయి చాలా విపరీతంగా ఆ పాప పైన ప్రవర్తించింది ఆ సదరు మహిళ. సో తల్లిదండ్రులు కూడా గమనించలేదు. తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే వదిలేస్తూ వెళ్తూ ఉంటారు, సాయంత్రం కాగానే ఆ అమ్మాయి ఆ పాపని ఇంటికి తీసుకొచ్చుకుంటూ ఉంటారు. చక్కగానే ఉంది కదా, వదిలేస్తున్నాము, ఆడుకుంటోంది, ఆడుతోంది, పాడుతోంది, అంతా బాగానే ఉంది కదా, సవ్యంగానే జరుగుతుంది కదా అని చెప్పి అంతా భావిస్తుంటారు. కానీ అంతలోనే ఇక్కడ ఈ విజువల్ చూసిన తర్వాత అందరూ కూడా ఒకసారిగా ముక్కున వేలేసుకున్నారు, ఆశ్చర్యపోయారు. సో ప్రస్తుతానికి ఈ విజువల్ చూసిన వారంతా కూడా తమ పిల్లల్ని అక్కడ వదిలేయాలన్నా లేదంటే అక్కడికి తీసుకువెళ్లాలన్నా కూడా కొంత ఆలోచించాల్సిన అంశమే. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విజువల్స్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.